లేదు. రైతుల యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క కష్ట నష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇది ఉన్నట్టు కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు. అంటే ఏమో హైలైట్స్ అనిపించింది మీకు మూవీలో? హైలైట్ అంటే ఎక్స్ట్రా సార్. రైతులు కన్నీటి బాధలు, వాళ్ళ అవస్థలు ఒకటని ఏం చెప్తాం. అంటే ఏదైనా పార్టీకి ఫేవర్గా ఉందా లేక న్యూట్రల్? నో. ఇది పార్టీకు రాజకీయాలకు సంబంధమే లేదండి. కేవలం ఒక రైతు, దేశానికి వెళ్ళిన ఒక రైతు ఉన్నారు కదండి, ఆ రైతుల కష్ట నష్టాలు చూపెట్టారు. కొంతమంది జగన్ నెగిటివ్ గా చూపించారు. నో సార్. ఇట్ ఈస్ ఓన్లీ మూవీ, నాట్ పొలిటికల్. భాను గారు చాలా అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమా ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందని నేను అనుకుంటున్నా. ఏపీ పాలిటిక్స్ రాజకీయాలకు దగ్గరగా ఉందని నేను అనుకుంటున్నా. కానీ ఇది కేవలం రైతుల కష్టం మీదే తీశారు. కానీ దీంట్లో ప్రభుత్వం రైతులను ఎంత మోసం చేసింది, ఎలా అన్యాయం చేసింది అన్న దానిపై ఈ కథ ఉందని నేను అనుకుంటున్నా. కానీ రేపు వచ్చే ఎన్నికల్లో దీనికి ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఇది అందరూ తెలుగు ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ సినిమాని ఆదరిస్తారని, ప్రతి రైతు బిడ్డ కూడా చూడవలసిన సినిమా ఇది. చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. మీకు ఏపీ రాజకీయాల గురించి అర్థమవుతుంది ఈ సినిమా చూస్తే. ఓకే, థ్యాంక్ యూ. ఏ పార్టీ కానీ లేదు, ఓన్లీ అమరావతి రైతు ఎంత కష్టపడ్డాడు అన్న దాని మీదే ఈ సినిమా ఉంది. అది మనం అనుకుంటే ఉండొచ్చు. మనం చూసే విధానాన్ని బట్టి మనకు అర్థం అవ్వచ్చు. ఆ క్యాష్ నోషం కానీ, ఈ ప్రజల్ని ఎలా మబ్బి పెడుతున్నారు నవరత్నాలతోటి. ఇంకో 2 రత్నాలు కూడా ఇచ్చి 24లో చేయొచ్చు అన్న దాని మీద ఉందని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం మాత్రమే. ఓకే, ధన్యవాదాలు. ఏదైతే మాకు జరిగిన అమరావతి ప్రాంతం రైతుగా మాకు జరిగిన అన్యాయం కానీ ఆయన కళ్ళకట్టినట్టు తీశారు. ఇందుట్లో ఏ కల్పితాలు లేవు, వాస్తవానికి చాలా దగ్గరగా తీశారు. జరిగిన అన్యాయాలు అన్నీ ప్రత్యక్షంగా మాకు ఒక గొంతుకు దొరికింది. అది మాకు సాకారం అవుతుందని కోరుకుంటున్నామండి.